పట్నంలా రాత్రి ఓ మలకరుసుకున్నదానా ఇక ఇయాల పొద్దంతా మబ్బు పట్టే ఉన్నదబ్బా. గూట్లకెళ్ళి బయటికే రాలేదు సూరన్న. ఆడోడాళ్ళు ఈడోడాళ్ళు ఆనబడ్డది. బడిపోరలకు ఆఫీసులకు పోతోళ్లకు జరంత తిప్పల కావచ్చు. ఇక పొద్దుముక ఎప్పట్లెక్కనే ట్రాఫిక్ జామ్లు అయినాయి సిగ్నల్ కాడ. హైదరాబాద్ ముచ్చట సరే గాని ఊళ్ళల్లో ఎట్లున్నదో అరుసుకుందాం పాన్రి. ఎటు చూడు వరదే, బండ్లు దుక్నాలు మొత్తం నీళ్ళలనే. ఇల్లు పోరల్ని ఎత్తుకొని మెల్లగా నడుస్తున్నారు. గింతగన మానేడబడ్డది అంటారా? ఇంకేడా భద్రాద్రిలా రామయ్య గుడి చుట్టూ నీళ్ళే. అన్నదాన సత్రం సుత నీళ్ళల్లో మునిగింది. ఆనల దర్శనానికి వచ్చిన భక్తులకు మస్తు తిప్పలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల దంచుడు దంచింది అలా. వాగులు వంగి ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. కొత్తగూడెంలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వరదొస్తే బయటికి మళ్ళిస్తానికి గిట్ల తిప్పల పడ్డారు. ఓ తాన చెరువుకు గండివడి పంట పొలాలు మునిగినాయి. తిప్పనపల్లిలా సర్కార్ బడి చెరువైంది. క్లాస్ రూమ్లకు నీళ్ళొస్తే పోరలను ఇంటికి పంపిండ్రు. కొత్తగూడెంలా రోడ్ల మీద వరదే, ఇండ్ల నడమ వరదే. పొంగళ్లపల్లి దగ్గర వాగుల ఇద్దరు జారి పడితే పబ్లిక్ కాపాడిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాల సుత గట్టిగానే పడ్డాయి ఆనలు. చుట్టుముట్టు చెరువులన్నీ నిండి అలుగు వస్తున్నాయి. మైబాద్లా వాగులు వంగి ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. సర్కార్ బడి చెరువు అయింది. మొన్నటిదాకా ఎండిన లక్నవరం చెరువు నీళ్లతోటి నిండుకుండా లెక్కుంది. ఇక ప్రాజెక్టులు చూస్తే సాగర్ల 20 గేట్లు, శ్రీశైలంల 10 గేట్లు ఎత్తి నీళ్లు కిందికిడుస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తిండ్రు. ఇంకో 2-3 రోజులు ఆనలున్నాయట. చూడాల మరి ఎట్లెట్లుంటదో.